హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, జేఎన్టీహెచ్ 2-1 బీటెక్ రిజల్ట్స్ ఈరోజు హాలిడే కదా, సో రిలీజ్ చేస్తారా? జేఎన్టీహెచ్ రిలీజ్ 2-1 బీటెక్ రిజల్ట్స్ ఆన్ హాలిడే. అయితే దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. దాంట్లోకి వెళ్లి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో డౌట్స్ పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్‌కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మీకు ఉపయోగపడతాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ వర్క్‌షాప్. ఇక టాపిక్‌లో వెళ్తే పండగ రోజుల్లో గానీ ఎప్పుడూ కూడా ఇంతవరకైతే రిజల్ట్స్ రిలీజ్ కాలేదండి. అయితే సండేస్ కూడా మరి హాలిడేనే కదా, మరి రిలీజ్ చేయొచ్చు కదా అంటే ఒక్క 2 సార్లు మాత్రం టైమ్ టేబుల్స్ మాత్రం రిలీజ్ అయినాయి. లాక్‌డౌన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇయర్ 2021లో. అది వచ్చేసరికి ఒకసారేమో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ టైమ్ టేబుల్, ఇంకోసారేమో మిడ్ ఎగ్జామ్ టైమ్ టేబుల్, ఇంకోసారేమో హాల్ టికెట్స్ పబ్లిష్ చేశారు ఆ రోజు. అంతే తప్ప ఇంతవరకైతే యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు కూడా సండేస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన దాఖలాలు లేవు. అయితే 2006 ఆ టైంలో వచ్చేసరికి సాటర్డే నైట్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేవాళ్ళు. సర్వర్ బిజీ వచ్చేది. అప్పుడు ఇంత నెట్వర్క్‌లు ఇయన్నీ సెల్ ఫోన్‌లు ఇయి ఉండేవి కావు గదా! అందరూ గూడా కాలేజీ వాళ్ళు రిజల్ట్స్ డిస్‌ప్లే చేసే వరకు ఆగేవాళ్ళు. నైట్ గనక సర్వర్ అక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్ లేకపోతే అందరూ గూడా ప్రింటౌట్లు తీసి పెట్టేవాళ్ళు. లేకపోతే తెల్లారి పొద్దున్నే సర్వర్ గనక బ్లాక్ అయిపోతే సండేస్ పూట హ్మ్. పొ పే పేస్ట్ చేసేవాళ్ళు దాన్ని, రిజల్ట్స్ షీట్స్. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి మొబైల్స్ వాళ్ళకున్నాయి కాబట్టి అప్పటినుంచి ఇంతవరకు గూడా సండేస్ గాని, హాలిడేస్ గాని రిజల్ట్స్ అయితే డిక్లేర్ కాలేదు. 2-1 బీటెక్ ఈ రోజైతే రిలీజ్ కాదు నాకు తెలిసైతే. ఎందుకంటే హాలిడే కాబట్టి ఇవాళ. హోలీ రోజు ఎప్పుడు రిలీజ్ కాలే. అయితే నేను చెప్పేది ఒకటండి, పేపర్ వాల్యుయేషన్ 2-1 బీటెక్‌ది కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పాను. మార్క్స్ ఎంటరింగ్ కూడా అయిపోయింది. సీబీటీ ఎగ్జామ్స్ లేవు. ఎట్టి పరిస్థితుల్లో అసలు మొన్న సాటర్డే రావాల్సిందే. ఖచ్చితంగా అయితే రావాల్సింది ఆగిపోయింది. సర్వర్ కూడా ఇప్పుడు డౌన్ అవుతా ఉంది. ఇంగ నాకు తెలిసి ఈ వారంలో స్లాట్ ఖాళీగా ఉంది ఏదన్నా ఉందంటే మంగళవారం అనమాట. ఆ మంగళవారం రోజు జేఎన్‌టీయూ జీవీ గాని, జేఎన్‌టీయూ ఏ గాని, జేఎన్‌టీయూ కే గాని వేరే ఏమన్నా వచ్చినట్టయితే ఆ రోజు రావు. అయితే ఆ రోజు ఈ వారంలో మంగళవారం కాకుండా మిగతా రోజుల్లో ఆహ్, మిగతా యూనివర్సిటీ రిలీజ్ కావాల్సిన మంగళవారం రోజు గనక రిలీజ్ చేసినట్టయితే ఆ రోజు ఖాళీ వస్తది కదా! ఆ రోజు రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వారంలో ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ రేపు గనక రాలేదంటే మాత్రం ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లోనే రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అసలైతే అక్కడి దాకా కూడా వెళ్ళదు. నాకు తెలిసి ఈ వారంలో అయితే మీ రిజల్ట్స్ అయితే ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా అయితే రిలీజ్ అయిపోతాయి. 2-1 బీటెక్ రిజల్ట్స్. మరి 2-2 బీటెక్ రిజల్ట్స్ ఏంటని అడుగుతున్నారు. దాని గురించి కూడా ఒక అప్డేట్ ఇస్తాను. ఏంటంటే ఇది ఈ రిజల్ట్స్ అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. ఎక్స్‌పెక్టెడేనండి. ఎగ్జాక్ట్ డేట్‌లు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అనేవి షెడ్యూల్ చేయబడతాయి. అప్‌లోడ్ చేసినప్పుడు సర్వర్ డౌన్ అవుద్దని మీరు కూడా చూసారు కదా! ఫస్ట్‌లో నేను నమ్మలేదది. అయితే అది అప్‌లోడ్ చేసేటప్పుడు ఇదవుతుంది. అయితే ఒకరోజు ఈ వీక్ కాకుండా అంతకుముందు వీకు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. సర్వర్ బిజీ వస్తున్నాయి. అయితే ఎంటెక్ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు ఆ రోజు. ఇప్పుడొచ్చేసరికి నిన్న మొన్నో సర్వర్ బిజీ వస్తుంది. మరి వస్తే ఇక మంగళవారం రావాలి. వాళ్ళ హాలిడే కానట్టయితే వాళ్ళు రావాల్సింది. కాపోతే వాళ్ళ హాలిడే వచ్చింది. మరి మొత్తానికైతే ఈ వీక్‌లో అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితే. నేను చెప్పింది నిజం. మార్కులు ఎంటరింగ్ గూడా అయిపోయిందండి. ఏది లేదు కూడా ఇక. మరి వాళ్ళు రిలీజ్ చేయటం అనేది వాళ్ళ స్లాట్లు ఖాళీ ఉన్నప్పుడు చేసుకోవాలి. వాళ్ళకి ఆ టయానికి ఏం బిజీ వస్తదో ఎవడికి తెలుస్తది. అర్థమైందా? సో, ఎక్స్‌పెక్టెడ్ అని జెప్పేసి నేను పదే చెబుతా ఉన్నాను ప్రతిసారి గూడా. ఇంకా కొంతమంది పెడుతున్నారు. ఎప్పుడని జరిగిందని. ఎప్పుడు జరగలేదు జెప్పండి ఈ మధ్య కాలంలో అంటే ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ ప్రకారం అయితే జరుగుతుంది. అది వాళ్ళొచ్చేసి నీకు ఫోను జేసి చెబుతారా నీకు మేము రిలీజ్ జేస్తున్నామయ్యా, పలానోళ్ళు ఒకళ్ళున్నారు అని జెప్తారా ఏంది? ఎవరు చెప్పరు. అర్థమవుతుందా? ఎవ్వరికీ చెప్పరు గూడా. అయితే ఇది షెడ్యూల్ చేసి వదులుతారు గాబట్టి, అది ఇక ఏ టైం అయినా గాని ఒక్కొక్కసారి మీరు గమనించినట్టయితే అర్ధరాత్రి 12 అప్పుడు, 1 గంటప్పుడు, 2 అప్పుడు గూడా రిలీజ్ చేసిన రోజులున్నాయి మొన్న ఈ మధ్యే. మరి ఆ టైంలో అక్కడ సిస్టమ్ అడ్మిన్ పడుకోకుండా మీకోసం సిస్టమ్ ముందు కూర్చొని రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాడా? కాదు. షెడ్యూల్ చేయబడతాయి. షెడ్యూల్ చేసేటప్పుడు, అప్డేట్ చేసేటప్పుడు ఆ సర్వర్ ఇదవుతది. అసలైతే వెబ్‌సైట్ మార్క్స్ అప్డేటింగ్‌కి దీనికి సంబంధం ఉండదు. కాకపోతే మీకు సర్వర్ బిజీ అని ఎట్లా తెలుస్తదో తెలుసా? ఇప్పుడు రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేస్తారు గదా! రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అది రీడైరెక్షన్ అనేది హాల్ టికెట్ నంబర్‌కి ఎళ్తది. డేట్ ఆఫ్ బర్త్ ఇయన్నీ ఉంటాయి. అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్ అయి ఎంటర్ చేయటానికి ఇప్పుడు ఈ రిజల్ట్స్ లింక్ వరకు ఏదైతే ఉంటదో, హైపర్ లింక్ అయినా గానివ్వండి, డైరెక్ట్ లింక్ అయినా గానివ్వండి,
అంతవరకు అట్లా ఉంచేసి దాంట్లో ఉన్న డేటా మొత్తం తీసి వేరేది అప్డేట్ చేయడానికి సర్వర్లోకి డొమైన్లోకి వెళతారు. అప్పుడు అది అప్డేట్ చేసేటప్పుడు అది ఏదైనా కానీ ఏ రిజల్ట్ అయినా కానీ అప్డేట్ చేసేటప్పుడు పీడిఎఫ్స్ అయినా ఏదైనా రిజల్ట్స్ అనే కాదు, అప్పుడు అది మీకు సర్వర్ ప్రాబ్లం వస్తుంది అనమాట అప్డేట్ అవ్వకుండా. అంతేగాని వెబ్సైట్ ప్రతిసారి ఆగిపోతే ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసినవి అన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే దేని పేజ్ దానిదే, దాంట్లో పేజెస్ అంటారు వెబ్సైట్స్లో. ఓకేనా, దానివల్ల ఇది మీరు ఈజీగా మీకు తెలిసిపోతుంది అది సర్వరు డౌన్ వస్తుంది సార్ అంటే రిజల్ట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఆ లింకుకి ఆ పీడిఎఫ్స్ని డేటాబేస్ లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని లింక్ చేసే ప్రాసెస్లో అప్పుడు స్లో అవుతుంది అంతే. అంతేగాని వెబ్సైట్ని అప్గ్రేడేషన్ అనేది ఎప్పుడో ఎన్నో సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. సర్వర్లో అయితే డేటాబేస్లో అయితే షట్ డౌన్ చేసేది ఎప్పటికి ఎన్నో సంవత్సరాలు చేశారు. 2 years బ్యాక్ షట్ డౌన్ చేశారు సర్వర్స్ మొత్తం కూడా, యూనివర్సిటీలు అన్నీ. అప్పుడు దాన్ని అవి మొత్తం కూడా మళ్ళీ కూల్ బ్యాక్ డౌన్ తీసుకొని ఇది చేస్తారనమాట. కూల్ బ్యాకప్ తీసుకొని హార్డ్ బ్యాకప్ కూల్ బ్యాకప్ అని 2 ఉంటాయి. ఓకేనా, అందుకని చెప్పేసి మీకు తెలిసిపోతుంది తప్ప లేకపోతే అసలు అవి కూడా మీకు తెలియదు ఎప్పుడు అప్డేట్ అవుతుంది ఏంటి రిజల్ట్స్ అని చెప్పేసి. ఎవరు కూడా ఎక్స్పెక్టెడ్ డేట్స్ తప్ప యాక్చువల్ డేట్స్ ఎవరు చెప్పరు. అవి లాక్డౌన్ టైంలోనే పోయినాయి. లాక్డౌన్ టైంలో ఏంటంటే చెప్పినట్టు వస్తూ ఉన్నాయి. ఓకేనా, సో ఇదండి. అయితే ఇక నేను చెప్తున్నాను, ఇక ఇది ఫైనల్. ఇక వస్తే రేపు మంగళవారం రోజు మీకు రిలీజ్ కావాలి. కాదు రేపు జేఎన్టీయూజీబీ 2-1 బీటెక్ రిజల్ట్స్ కనుక రిలీజ్ అయినాయి అనుకోండి, ఇక రేపు రావు. అయితే జేఎన్టీయూజీబీ 30 అయినా 30వ తారీఖున రావచ్చు, రేపైనా రావచ్చు. 2-1 అది ఒకటే మిగిలింది రిజల్ట్. ఒకవేళ రేపు కనుక అది రిలీజ్ అయింది అనుకోండి, ఇక సాటర్డే రోజున అది రిలీజ్ చేస్తారు. రేపు మంగళవారం కనుక రిజల్ట్ రాకపోతే ఈ వారంలో అయితే ఎట్టి పరిస్థితులు అయితే 2-1 బీటెక్ రిజల్ట్స్ రావాలి ఖచ్చితంగా. అయితే మార్క్స్ ఎంటరింగ్ అయితే అయిపోయింది. అది దీంతో పాటు ఇంకోటి కూడా అయ్యింది. కాకపోతే మరి అది దీంతో పాటు రిలీజ్ చేస్తారా లేకపోతే మళ్ళీ 1112 రిలీజ్ చేసినట్టు చేస్తారా అని చెప్పేసి చూడాల్సి ఉంది. అర్థమవుతుందా? మీరేం భయపడే పని అయితే లేదు. పేపర్ వాల్యుయేషన్ అయితే మీరు బాగానే జరిగింది. ఓకేనా, సో అందరూ పాస్ అవుతారండి. దాని గురించి కంగారు పడే పని ఏం లేదు. వచ్చినప్పుడు నేను వీడియో చేసి ఖచ్చితంగా పెడతాను. పోల్ కూడా కండక్ట్ చేస్తాను. వాళ్ళు ఎవడో ఏదేదో చెప్పారని చెప్పేసి చెప్పింది జరగటానికి నేను దేవుడినే, లేకపోతే చూసి ఆయన ఎవరో పెట్టాడు ఎప్పుడైనా జరిగిందంటే ఎప్పుడు జరగలేదు. వచ్చినప్పుడేమో ఎవరో కాంప్లిమెంట్స్ పెట్టరు, రానప్పుడు ఒకసారి పెడుతున్నారు అంతే. అవి ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనే నేను చెప్తున్నాను, యాక్చువల్ డేట్స్ నేను ఎప్పుడు చెప్పను. అర్థమవుతుందా? అది. సో మొత్తానికైతే ఇదండి ఓవరాల్గా జేఎన్టీహెచ్ రిజల్ట్స్ హోలీడే రోజు రిలీజ్ చేస్తారా అంటే ఇవాళ హోలీ కాబట్టి. ఎనీవే అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. చెప్పలేదు కదా, మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి.